చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఏలూరు ప్రస్తుత ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వీళ్ళ మధ్య బిజినెస్ ఏం జరిగిందో మనం చూసాము. అయితే ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ అయ్యాయి. అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ఈ విషయానికి సంబంధించి, మీరు కూడా గోదావరి జిల్లా వాసే కాబట్టి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏ బిజినెస్ గురించి అక్కడికి వచ్చాడంటారు? వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? ఏమన్నా 5,000 10,000 కోట్ల ఆస్తులకి వెళ్ళిపోయిన పెద్దవాళ్ళు, వాళ్ళ గురించి మనం మాట్లాడగలుగుతాం, మాట్లాడాలి ఎవరైనా సరే పెద్ద. ఎందుకంటే మనం ఎలాంటి మస్తు గురించి మాట్లాడుతున్నాం. మీరు మళ్ళీ మీ గోదావరి జిల్లా కాదు, మా గోదావరి జిల్లానే ఆయన మాకు ఎవరాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు కడప జిల్లా నుంచి సీఎం రమేష్ గారు వచ్చి అనకాపల్లి లాంటి అమాయక ప్రాంతం అనేది అనుకుంటారు, కానీ ఆ ప్రాంతానికి ఎంపీ అయిపోయారు. ఓకేనండి. చెవిరెడ్డి కూడా ఎక్కడి నుంచో చేశాడు, విజయసాయి రెడ్డి, ఎవరినైనా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వెళ్ళండి, చెవిరెడ్డి గారు వచ్చారు, ఇంకో చోట చేశారు, పర్వాలేదు, కొంచెం అటు ఇటు పర్వాలేదు. కానీ ఈ పుట్టా మహేష్ గారు కూడా కడప జిల్లా నుంచి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు స్థానాన్ని డబ్బులతో కొనుక్కున్నారు. మీరు ఆయన అంటారేంటి? డబ్బులతో కొనుక్కున్నారు. అక్కడ గౌడ్ గారు ఉన్నారు, ఎంతోమంది దానికి కష్టపడ్డాన్ని పక్కన పడేశారు. వాళ్ళని బాబు గారు ఉన్నారు, డబ్బులు లేవు. ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అతిపెద్ద సంపన్నుడు అనుకునేవారు. రాజకీయాలు వచ్చాడు, ఏం సంపాదించాడు? అమాయకుడు చక్రవర్తిలా. డబ్బు లేవు కాబట్టి ఇవ్వలేదు. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఏంది? ఏం లేదండి. పుట్టా సుధాకర్ గారిని ఎమ్మెల్యే మైదుకూరు ఎమ్మెల్యే ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు. యాక్చువల్ ఆయన క్రిస్టియన్ కాదు, సమాచారం ఖచ్చితంగా హిందువు. ఆయనకి ఒక వియ్యంకుడు గారేమో యనమల రామకృష్ణ గారు, రెండో వియ్యంకుడు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ. ఆయన సెంటర్ పాయింట్. అందుకని అక్కడ ఎక్కువ వెళ్తుంటాడు కదా. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అండ్ మిగతాది విషయం నాకు అవసరం. సమైక్యాంధ్ర విషయంలో ఎవరన్నా రానివ్వండి, దమ్ముండి ధైర్యంగా నిలబడిన వ్యక్తి మిగతా వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్. అయినా సరే యాదవ్ సోదరుడు ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సింది ఆ విషయంలో, పక్కన పెడదామండి. సరే, ఏదేమైనా సరే వాళ్ళ దురదృష్టం. నేను వాళ్ళని ఎందుకంటానండి? ఇవాళ పార్టీలు డబ్బులు కాసిపడి కక్కుర్తిపడి ఇలాంటి పనులు చేస్తే నాకు జరుగుతాయి. ఇవాళ ఈయన డిస్టిలరీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారితో ఈయన డిస్టిలరీ కుమ్ముక్కైందో లేదో కనుక్కోండి. ఆరోపణ చేస్తాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిస్టిలరీ పనిచేసింది మహేష్ గారికి, లేదా వాళ్ళ కన్సర్న్ ఉండి, లేదా అలైడ్ డిస్టిలరీస్ కొన్నాళ్ళు ఆపిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేయలేదా? అందరూ ఒకటి, డబ్బు ఉన్న వాళ్ళందరూ ఒకటి. ఇక్కడ మీరు అనుకుంటూ ఉంటారు ఇవాళ, కానీ ఏదైనా జరిగినప్పుడు మాత్రం కులం కావాలి వాళ్ళకి. మీకు అర్థం. సినిమా హీరోలు ఉన్నారు, పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద ఫ్యామిలీలు ఉన్నారు. ఇవాళ నాగార్జున గారి ఫ్యామిలీలో ఎవరిని చేసుకున్నారో, లేదా సుమంత్ గారు ఎంతమంది ఎవరిని చేసుకున్నారో, లేకపోతే ఎవరిని చేసుకున్నారు, చిరంజీవి గారి ఇంట్లో ఎవరిని చేసుకున్నారు అందరికీ తెలుసు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ, బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒకటే. కులాలు ఉండవు, మతాలు ఉండవు. ఫ్యాన్స్కి మాత్రం కులచిచ్చు మతచిచ్చు రెచ్చగొడడం ఉంటారు కొంతమంది. వాళ్ళని నేను అన్నాను, నేను అడుగుతున్నానండి. వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ తల్లి ఎవరు తండ్రి ఎవరు అంటే డిఫరెంట్ ఇష్యూ. నేను చెప్తున్నాను. లేదా మహేష్ బాబు గారు ఎవరు ఇంకోరా, కళ్యాణ్ బాబు గారు అయితే మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన సత్యం అన్నీ. అందువల్ల వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం కులాలు కావాలంట. కుల చర్చ కోసం చచ్చిపోతారు కొంతమంది. అందరినీ అంటలేదు, కొంతమంది గొప్పగా సేవా కార్యక్రమం చేస్తున్నారు అంటలేదు. ఇప్పుడు ఏలూరు నేను ఇవాళ వాళ్ళు అడ్డం పెట్టుకుని ఇవాళ నేను అడుగుతూ బాధగా ఉందండి నాకు. ఆల్రెడీ టీడీపీ లెటర్ కూడా ఏదో ఇచ్చింది కదా. ఆయన మొన్న యూరిన్లో నీళ్ళు ఎక్కువ కలిపారని వార్త వచ్చింది. ఐ డోంట్ నో. ఆయన స్టేట్మెంట్ తొందరపడేది. ఒక మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియన్ ఇవ్వకూడదు. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్. ఒక మెచ్యూరిటీ ఉన్న పొజిషన్ పొరపాటు ఉన్నప్పుడు అక్కడ సైలెంట్ ఉండాలి. షోకాజ్ లాంటి లెటర్ కూడా లేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఉందే ఫ్రెండ్లీ ప్రభుత్వం కదా, అంతకుముందు జగన్ గారి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏమో అది, ఈయనకి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. తెలుగుదేశం ఫ్రెండ్లీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. ఆయన కూడా ప్రయత్నించి ఉంటారు, లేదు నాకు తెలియదు. ఎందుకని వాళ్ళు అవుతారు నవ్వరు. వాళ్ళ ఏగల్ టీం ఇక్కడ పవర్ఫుల్గా ఉంది, అక్కడ హైదరాబాద్లో. ఇక్కడ ఏగల్ టీము మరి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారో నాకు తెలియట్లేదు. అంటే సేవ్ చేసే అవకాశం ఉందా ఈ కేసులో? ఏమో సేవ్ చేస్తామని తెలియదు కానండి. కానీ ఒకటి బాధగా ఉంది. నేను విమర్శలు చేయను. హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అవుట్ రేట్కి వ్యతిరేకిస్తున్నామని. హరీష్ రావు గారు ఇచ్చారు, రోహిత్ రెడ్డి గారు అడ్డం పెట్టుకునే కదా మొత్తం చేసింది ఆ రోజు. అందువల్ల ఆ డిస్టెన్స్ అయ్యారు, బహిష్కరించవచ్చు కేసీఆర్ గారు కూడా. అలాగే వీళ్ళు దూరం పెట్టామని అన్నారు. ఇవాళ ఏమో డబ్బు ఉన్న వాళ్ళు అందరిది, ఈ దేశం వాళ్ళదేనండి. అవసరమైనప్పుడు కులం వస్తుంది, అవసరమైనప్పుడు మతం వస్తుంది, అవసరమైన డబ్బులు వస్తాయి. కానీ నేను వాళ్ళని తప్పట్టను. అంటే వాళ్ళని ఆయన చేసిన దుర్మార్గం కనుక జరిగితే వాళ్ళు కనపడుతుంది కదండి. ఈ దిక్కుమాలిన డ్రగ్ కల్చర్ ఎక్కడ మొదలు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాళ్ళు, వీళ్ళకేమో ఆ మామాయకులు మధ్య తరగతి వాళ్ళు బలైపోతున్నారు. నేను మళ్ళా చెప్తున్నాను, వాళ్ళ దేశ ప్రజలందరికీ చెప్తున్నాను,
ఇవాళ భారతరత్న ఇవ్వాల్సిన అవార్డు పెంచలేని వాళ్ళ పక్కన పడేసిన సొసైటీ, ఈ సందా సొసైటీ పనిచేస్తున్న కొంత సొసైటీ, కౌమార్ దశలో ఉన్న వాళ్ళందరికీ ఒక పెంచలేని అతను ప్రజానాట్య మండలి కళాకారుడు, వందల కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళందరినీ ఇలాంటి జోలికి వెళ్ళొద్దురా అని చెప్పి మహానుభావుడు అన్నా నిన్న వాళ్ళ కాలి కోట్లు కూడా సరిపోయి సన్నాసులకి అడ్డగాడిదలకి పదవులు ఇచ్చా, వీళ్ళని పోషించి వీళ్ళకి వేరే ఫ్యాన్స్, వీళ్ళకి సన్నాసి ఫ్యాన్స్, వీళ్ళకి సినిమా ఫ్యాన్స్, ఒక పెన్షన్ అతను అంతమందికి చేస్తూ ఉంటే ఒక డ్రగ్ మాఫియా, ఒక లేడీ డ్రగ్ మాఫియా 9 మంది కలిసి తనిచి పిల్లాడితో 10 ఏళ్ళ పిల్లాడితో కలిసి స్కూల్ నుంచి వస్తుంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తే అతను గుర్తించలేని అవార్డు ఇవ్వాలని ఈ దిక్కుమాల సొసైటీ పట్టించుకోలేని మీడియా వీళ్ళ గురించి మాట్లాడతారండి. నేను సీరియస్గా చెప్తున్నాను. పెన్షన్లు ఇలాంటి వాళ్ళకు ఉంటుంటే ఇలాంటి ఎదవలు దరిద్రం ఉండేది కాదు కదా. భారతరత్న వాసనం చెప్పండి, నాకు దేశ స్థాయిలో ఎవరో ప్రాణాలు అర్పించారు చెప్పండి. అనేక మంది ఉన్నారు, గుర్తుంచుకోవాలి. కానీ ఒక యువతులకి లేకపోతే విద్యార్థులందరికీ ఒక ప్రాణత్యాగం చేసిన అతన్ని పక్కన పడేసిన సొసైటీ మందే. ఇలాగే వస్తాయి. నేను వ్యక్తిగతంగా మహేష్ యాదవ్ గారిని మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు మహేష్ని సేఫ్ జోన్లోకి తీసుకెళ్తున్నారా ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణ? నేను మళ్ళా చెప్తున్నానండి, అంటే మీరు కులాన్ని బట్టి, డబ్బు బట్టి, పదవులు బట్టి కాదు, టీడీపీకి ఇక్కడ రేవంత్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను అలా ఆరోపించలేను, నేను చేయలేను, వాళ్ళ ఇష్టం. కానీ ఈ వ్యక్తిగతంగా నేను ఎందుకంటే రెస్పెక్ట్ యనమల రామకృష్ణ గారు, సుధాకర్ యాదవ్ గారు నాకు తెలియదు, కానీ రెస్పెక్ట్ శ్రీనివాస్ యాదవ్ గారు. బట్ ఐ డోంట్ థింక్ సపోర్ట్. అంటే గతంలో ఉన్నప్పుడు డ్రగ్స్ కేసు ఎలా అయిందో సినీ తారలది అట్లాగే అయిపోతుంది ఇది కూడా. నేను మీరు వ్యక్తిగతంగా చెప్పండి, ఒకటే చెప్పాను. ఈ దేశంలో డబ్బు ఉన్నాడు, ఈ దేశంలో పదవులు ఉన్నాడు, కులం అండం ఉన్నవాడు, పదవులు లేదా పళ్ళుకు పడి ఉన్నవాళ్ళు 99% బయటకు వచ్చేస్తారు. అమాయకులు, మధ్యతరగతి వాళ్ళు లేదా కొంచెం ఆవేశం ఉన్నవాళ్ళు వీళ్ళు చిక్కుకుంటారండి. దురదృష్టకరం. చట్టం కొందరికి చుట్టంలా మారిపోతాం ప్రమాదకరం. నేను బ్రాడ్గా చెప్తే వాళ్ళు ఈయన ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని, అంటే ఆయన చేశాడా లేదా అనేది వాళ్ళు వచ్చిన రిపోర్ట్ బట్టి మాట్లాడుతున్నాను. నిజమనేది కోర్టులు చేస్తాయి, చేశాడా లేకపోతే టార్గెట్ చేశారా అనేది ఐ డోంట్ వాంట్ సే ఎనీ కామెంట్. వాళ్ళు మనం పోలీస్ అధికారుల్లో తమ్ముండి కలిజ ఉన్న వాళ్ళు వస్తారండి, వాళ్ళని పైన వాళ్ళు మారుస్తూ ఉంటారు. కానీ అంత దమ్మున్న వాళ్ళు వ్యక్తులు ఉన్నారు, హ్యాట్సాప్ చెప్పాల్సిన, ఎంత ప్రాణం పనంగా పెట్టి చేస్తున్నారు. ఒత్తిడి వాళ్ళు కొంతమంది మారిపోతున్నారు. నేను చెప్తున్నా అండి, ఎంతమందిని పట్టుకోలేదు. వాళ్ళ ఈ దుర్మార్గమైన వ్యవస్థని అడ్డుకట్ట వేద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇవాళ లేకపోతే దేశం ఉడతా పంజాబ్ అని సినిమా చూసారు, అలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గల్లీల్లో స్కూల్ పిల్లల దగ్గర బడ్డీ కొట్లో దొరికే పరిస్థితి వచ్చిందంటే నేను అడుగుతున్నాను. వీళ్ళ కార్యకర్తలు ఉన్నారు కదా పార్టీలకి, గొప్ప కార్యకర్తలు ఒకళ్ళు 30 లక్షలు 40 లక్షలు ఉంది. ఈ కార్యకర్తలు కాపలా కాస్తే 10 రోజుల్లో మొత్తం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ గారి లాగా పోలీసులు ఉన్నారంటే అవుతుందో లేదో కాదు, కార్యకర్తలు ఉన్నారు కదండి ఇక్కడ. వీళ్ళందరికీ 30 లక్షలు 40 లక్షల కార్యకర్త ఒక్కొక్కటో సైనికుడు పనిచేయడా? దీన్ని మనకు తెలుగు రాష్ట్రాల నుంచి రూపుమాపలేమా? చిత్తశుద్ధి ఉండాలి పాలకులకి. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఎవరు చంద్రబాబు నాయుడు గారు, మరియు ఉప ముఖ్యమంత్రులు గవర్నీయులు బట్టి విక్రమార్క గారు, ఉత్తరాది సనాతనవాదిగా మారిన గవర్నీయులు కళ్యాణ్ బాబు గారికి, అలాగే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, చిత్తశుద్ధితో మనం ప్రయత్నిద్దాం. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ. చిత్తశుద్ధి ఉండాలంటే మీ కార్యకర్తని వాళ్ళు చేయండి. ఎవడున్నాడో వాళ్ళని పట్టుకొని ఉండండి. డ్రగ్ వ్యవస్థను ఇప్పుడు కనుక మనం రూపుమాపపోతే వేళ్ళు ఉనికిపోయిన తర్వాత మీరు ఎవరు ఏం చేయలేరు. దయచేసి గుర్తుంచుకోండి.